వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి కోవిడ్ వర్కర్ల జీతాలు పెండింగ్ లో కోవిడ్ వర్కర్ జీతాలు కాలంలో పనిచేసినటువంటి వర్కర్ల ఆఫ్కోర్సులకి కాలంలో పనిచేసే వర్కర్లందరినీ ఆఫ్కోర్సులకి కాలంలో పనిచేసే వర్కర్లందరినీ ఏపీ మున్సిపల్ వర్కర్ సోనియా ఏపీ మున్సిపల్ వర్కర్ సోనియా వెంటనే సంతకాలు హామీలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో నడుచుల వర్కర్ జీతాలు ఏపీ మున్సిపల్ వర్కర్ సోనియా ఏపీ మున్సిపల్ వర్కర్ సోనియా సంతకాల హామీలు వెంటనే సంతకాల విధానాన్ని మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే తారక రామారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కడప. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం అన్ని కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో గతంలో జరిగిన సమ్మెలో సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సాధించుకునేందుకు మనము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు కడప నగర పాలక సంస్థ దగ్గర మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. గతంలో అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి హామీలను ఏది నెరవేర్చని పక్షంలో జనవరి మాసంలో మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్లందరము సమ్మెలకు పాల్గొని సమ్మె పిలుపునిచ్చి ఆ సమ్మె కాలంలో ఉధృతంగా దాదాపు ఒక 13 రోజులు సమ్మె చేస్తే అప్పుడున్నటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి వచ్చేసి ఏదైతే మేము 19 అంశాలు మాకు మున్సిపల్ కార్మికుల డిమాండ్లు ఏదైతే ప్రధానంగా ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి ఆనాడు కోరడం జరిగింది. అందులో భాగంగానే ఆ గత ప్రభుత్వం 19 డిమాండ్లు ఇస్తే 13 అంశాలన్నింటినీ కూడా నెరవేర్స్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో విడుదల చేస్తూ మాకు ఒక డిమాండ్ పత్రం కూడా ఇచ్చింది. కానీ దానిలో కేవలం 2 మాత్రమే జీవోల రూపంలో ఇచ్చి, ఒకటి పారిశుద్ధ్య కార్మికులకి 20,000 వేతనాలు జీవో నెంబర్ 1 ప్రకారము, మరి జీవో నెంబర్ 10 ప్రకారం వచ్చేసి డ్రైవర్లకు 24,500 వేతనాలు ఇస్తామని చెప్పి 2 జీవోలు ఇచ్చి ఏదో కంటి తుడుపుగా మాకు చేయడం జరిగింది. వెంటనే ఎలక్షన్లు రావడము, ఈ ఎలక్షన్లలో ఉండేసి ఆ ప్రభుత్వము ఓటమి పాలవ్వడము, దాదాపు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చే 2 నెలలు అవుతుంది. అయినా కానీ మేము మా నాయకత్వం నుంచి ఏదైతే మినిట్స్లో వచ్చే మిగతా అంశాలు కూడా నెరవేర్చాలని చెప్పి చెప్తుంటే కూడా పట్టించుకునే విధానం. అందులో భాగంగానే మేము అడుగుతున్నా కానీ ఇవన్నీ బడ్జెట్ సమస్యలో పెట్టి నెరవేరుస్తారని చెప్పేసి తోసిపుచ్చే విధానం ఉంది. కాబట్టి ఈ పొద్దు మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేలుకొలుపుగా చేసే విధానంగా మా నాయకత్వం నిర్ణయం తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో ఏదైతే మాకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి మేము ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్స్ చేశాము, ఈ గొంతమ్మ కోరికలను తీర్చలేదు. వెంటనే మీరు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏదైతే మాకు పెండింగ్లో మేము ఏదైతే న్యాయపరంగా డిమాండ్స్ చెప్పామో వాటన్నింటినీ నెరవేర్చాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభామూర్ఖంగా ఈ మీడియా ప్రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్కరూ వెంటనే ప్రభుత్వంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అవి ఇస్తాం ఈ ఇస్తామని అంటారు. మేము కూడా ఓటర్లమే, మేము కూడా ప్రజలమే. ప్రజల కోసం మీరు లక్షల కోట్లు వెచ్చించేటప్పుడు ఈ ప్రజల కోసము, ఈ నగరం కోసం, మీ అందరి కోసము మా ప్రాణాలను సైతం అర్పిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా మీరు ఒక ఉద్యోగ పద్ధతి కానీ పర్మిట్ చేస్తే మీరు మమ్మల్ని ఆదుకునే వారు అవుతారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో లక్షల కోట్లు అప్పు తెచ్చాము, పెట్టాము, ప్రజలకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను మట్టుకు పట్టించుకున్నటువంటి విధానం. ఇప్పటికైనా మీరు మారి మున్సిపల్ కార్మికులు మేము ఓట్లేసి మా కుటుంబాలు కూడా ఓట్లేస్తేనే మీరు అందరూ గద్దెలోకి వచ్చినారని ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోవాలా. అందుకనే మీరు కూడా ఖచ్చితంగా మా మున్సిపల్ కార్మికుల పైన ఒక మంచి ధోరణి ఉండి మా జీవితాలకు ఏదైతే వెలుగు నింపేటువంటి ఉంటాయో అవన్నీ నెరవేర్చి మమ్మల్ని కూడా మీరు ఒక కంటితో చూస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఇవన్నీ మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నిటి నెరవేర్చాలని చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. లేని పక్షంలో విజయవాడలో కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా సెక్రటరీ దగ్గర ఆందోళన చేయడానికి కూడా నాయకత్వం పిలుపునిచ్చింది. అంతవరకు పోకుండా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం సానుకూల స్పందించి నెరవేర్స్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.